గిరిజనులు ఆదివాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చర్యలను వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రూపొందించింది. దీనిని గత సంవత్సరం నవంబర్ 15వ తేదీన ఆదివాసీ గౌరవ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర వివిధ ప్రాంతాలకు విస్తరించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ యాత్ర దేశంలోని 24 రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది. అందులో భాగంగా ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో రాజ్యసభ సభ్యులు వివేక్ ఠాకూర్ పర్యటించారు. ఆయనకు రైతులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. నేచురల్ గా పండించిన కూరగాయలతో గ్రౌండ్ ను అలంకరించారు. So it will reduce your cost of farming also, and others can also, if they want, they can come to you, because only you are going to have it. The ladies self-help groups are going to have it. No male is going to get it. That is the scheme. We are going to see that. Yes, sir. That will further increase their productivity. ఏంటంటే డ్రోన్లు అనేటటువంటివి ఇది అంటే అమ్మాయిలో మీరు మరి ఏంటంటే పంటలు పండించుకునేటటువంటి విధానం చేయడానికి 50% సబ్సిడీ